మేఘాలయ హనీమూన్ హత్యోదంతం దర్యాప్తులో రోజులు గడిచే కొద్దీ దిమ్మ తిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లయ్యాక శోభనం గదిలో భర్త రాజా రఘువంశీకి సోనం గుప్తా ఇచ్చిన ట్విస్ట్, ఆ తర్వాత మేఘాలయలో రాజాను మట్టుబెట్టడానికి వేసిన ప్లాన్స్, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి సోనం వేసిన మరో క్రూరమైన వ్యూహం అన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక వివరాలపై ఇదివరకే ఒక వీడియో పబ్లిష్ చేశాం. మిస్ అయిన వారు ఖచ్చితంగా చూడండి. ఇక గత నెల మే 11వ తేదీన 24 సోనం గుప్తాతో 29 రాజా రఘువంశీకి అంగరంగ వైభవంగా పెళ్లైన సంగతి తెలిసిందే. హనీమూన్కి మొదట జమ్మూ కశ్మీర్కు వెళ్లాలని రాజా సోనం ప్లాన్ చేసుకున్నారు. పహల్గా ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో మేఘాలయకు తమ హనీమూన్ ప్లాన్ మార్చుకున్నారు. మే 20వ తేదీన ఈ నవదంపతులు హనీమూన్ కోసం బయలుదేరారు. మే 23వ తేదీన మేఘాలయలోని షిపారో హోమ్ స్టే అనే హోటల్లో దిగారు. తర్వాత ఒక స్కూటర్ ని అద్దెకు తీసుకొని మౌలాకియాద్ గ్రామానికి చేరుకున్నారు. తర్వాత ప్రసిద్ధిగాంచిన లివింగ్ రూట్ వంతెనను చూసేందుకు వెళ్లిన రాజా సోనం దంపతులు అదృశ్యమయ్యారు. ఈ క్రమంలోనే 11 రోజుల తర్వాత గుండె బద్దలయ్యే ఘోరం వెలుగులోకి వచ్చింది. జూన్ 2వ తేదీన ఈస్ట్ ఖాసీ హిల్స్ లోని వీసాడాంగ్ ఫాల్స్ కు సమీపంలో 150 అడుగుల లోతైన లోయలో కుళ్లిపోయిన స్థితిలో రాజా మృతదేహం లభ్యమైంది. కాని భార్య సోనం మాత్రం కనిపించలేదు. మేఘాలయలో అదృశ్యమైన సోనం జూన్ 8వ తేదీన ఆదివారం అర్ధరాత్రి దాటాక సడన్ గా ఉత్తరప్రదేశ్ లో ప్రత్యక్షమైంది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి సోనమే భర్త రఘువంశీని చంపించినట్టు వెల్లడైంది. అయితే పోలీసుల విచారణలో భాగంగా మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఒక కొత్త పేరు తెరపైకి వచ్చింది. సంజయ్ వర్మ అనే వ్యక్తితో సోనం ఈ ఏడాది మార్చి 1 నుంచి 25 మధ్య వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు అధికారులు గుర్తించారు. అతడిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో రాజా రఘువంశీ హత్య కేసులో అతడి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సంజయ్ వర్మ గురించి రఘువంశీ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ఆరా తీశారు. అయితే ఆ పేరుతో తమకు ఎవరూ తెలీదని వారు వెల్లడించారు. ఇంతలోనే ఆ సంజయ్ వర్మ ఎవరో కాదు, సోనం ప్రియుడు రాజ్ కుష్వాహానే అని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. రాజ్ కుష్వాహా ఫోన్ నెంబర్ను సోనం సంజయ్ వర్మగా సేవ్ చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనం తనకు రాజుతో సంబంధాలు ఉన్నాయనే విషయం బయటపడకుండా ఉండేందుకు ఇలా చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఇక సోనం సంజయ్ వర్మలు గత 39 రోజుల్లో 234 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్టు విచారణలో తేలింది. అంతేకాదు పెళ్లికి ముందే రాజా రఘువంశీని చంపేందుకు సోనం రాజ్ కుష్వాహా కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే పెద్దల బలవంతంతో అయిష్టంగా మే 11వ తేదీన ఇండోర్లో రాజాను సోనం గుప్తా పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత శోభనం రోజు రాత్రి భర్తతో శారీరకంగా కలిసేందుకు సోనం ఇష్టపడలేదు. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో చాటింగ్ చేసి చెప్పింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇంట్లో పెద్దలు రాజాతో పెళ్లి జరిపించారని, అతనితో శారీరకంగా కలవటం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదంటూ రాజ్ కుష్వాహాతో సోనం చేసిన చాటింగును పోలీసులు గుర్తించారు. రాజా రఘువంశీ అంటే నాకు ఇష్టం లేదు, అతనితో వివాహం నిశ్చయమైనప్పటి నుంచే దూరంగానే ఉంటున్నా, పెళ్లయ్యాక కూడా అతనితో శారీరకంగా కలవలేకపోతున్నా అంటూ ఆమె రాజుతో చాటింగ్ చేసినట్టు అందులో ఉంది. అప్పుడే సోనం రాజ్ కుష్వాహా కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. తనకొక మొక్కు ఉందని, అది తీరే వరకు శృంగారంలో పాల్గొనలేనని శోభనం రోజు రాత్రి భర్త రాజా రఘువంశీతో సోనం గుప్తా చెప్పింది. అస్సాం రాష్ట్రం గువాహటిలోని కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేసిన తర్వాతే తనను తాకాలని భర్తకు షరతు పెట్టింది. సోనం షరతుకు రాజా రఘువంశీ కూడా సరేనన్నాడు. ఆ తర్వాత పెళ్లైన 4 రోజులకే సోనం పుట్టింటికి వెళ్ళింది. అక్కడ రాజ్ కుష్వాహాను కలుసుకుంది. అప్పుడే వీరిద్దరూ కలిసి రఘువంశీ హత్యకు కుట్ర చేశారు. అనంతరం రాజ్ కుష్వాహా తన చిన్ననాటి స్నేహితులైన ఆనంద్ కుమ్రీ, ఆకాశ్ రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన్లను ఇండోర్లోని ఒక కేఫ్లో కలిసి వారికి డబ్బు ఆశ చూపి హత్యకు ఒప్పించాడు. ఈ క్రమంలోనే హనీమూన్ ట్రిప్పుకు వెళ్లి గువాహటిలోని కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేద్దామని భర్త రాజా రఘువంశీకి సోనం చెప్పింది. పెళ్లయ్యాక శోభనం కాదు కదా, సోనంను కనీసం ముట్టుకోని రాజా ఆమె ప్రతిపాదనకు వెంటనే సరేనన్నాడు. వీరికంటే ముందే రాజ్ కుష్వాహా ముగ్గురు స్నేహితులు గువాహటికి వెళ్లారు. ఆన్లైన్లో గొడ్డలి ఆర్డర్ చేశారు. ఆ తర్వాత గువాహటిలోని కామాక్షి ఆలయానికి చేరుకున్న రాజాపై ఆ ముగ్గురు తొలిసారి హత్యా ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత 2 సార్లు మేఘాలయలోని సోప్రాలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వారు రఘువంశీపై చాలాసార్లు దాడికి ప్రయత్నించారు. తొలుత గువాహటీలోనే రాజాను చంపి అతడి శరీరాన్ని పారేయాలనుకున్నారు. కానీ జనాలు ఎక్కువగా ఉండటంతో ఆ ప్లాన్ వాయిదా పడింది. ఆ తర్వాత నంగ్రిట్ వద్ద చంపాలని చూశారు. అక్కడ బాడీని పారేసేందుకు అనువైన ప్రదేశం లేకపోవడంతో ప్లాన్ వాయిదా వేశారు. మౌలాఖియట్, వైసావుడోంగ్ వద్ద కూడా ప్రయత్నించారు. అక్కడ రఘువంశీ వాష్రూమ్ కు వెళ్లినప్పుడు చంపాలనుకున్నా సాధ్యం కాలేదు అని ఎస్పీ వివేక్ సియాం స్వయంగా విలేకరులకు వెల్లడించాడు. చివరికి 4వ ప్రయత్నంలో దట్టమైన అడవులకు నెలవైన చిరుపుంజీ ప్రాంతంలో తన భర్తను హతమార్చేందుకు ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి సోనం పథకం పన్నిందని, అందులో భాగంగానే తన భర్తకు మాయమాటలు చెప్పి ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్లిందని పోలీసులు వెల్లడించారు. పూజలు పూర్తి చేసిన తర్వాతే తనతో శృంగారం చేయాలని సోనం షరతు విధించి భర్త రాజాను ముగ్గులోకి లాగిందని మేఘాలయ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మే 23వ తేదీన దట్టమైన అడవులతో నిండిన నాంగ్రియాట్ ప్రాంతానికి తనను తీసుకువెళ్లాల్సిందిగా సోనం భర్తను బలవంతపెట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండటంతో రాజాను ఫోటోషూట్ పేరుతో చిరపుంజీ సమీపంలోని కొండ ప్రాంతానికి సోనం తీసుకెళ్లింది. ఆ ముగ్గురు నిందితులు కూడా వారిని అనుసరించారు. మొదట ఆ ముగ్గురు రాజాతో హిందీలో మాట్లాడారు. సోనం ఆలస్యంగా నడుస్తూ వెనక ఉండిపోయింది. ఒక నిర్మానుష ప్రాంతానికి చేరుకున్న తర్వాత చుట్టూ చూసిన సోనం ఇక అతడిని చంపేయండి అని కేకలు వేసింది. దీంతో ఆ ముగ్గురు నిందితులు రాజాపై గొడ్డలితో దాడి చేసి ఆ తర్వాత అతడిని సజీవంగానే లోయలోకి తోసేశారు. ఈ హత్యకు సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా ఇండోర్లోనే ఉండి ప్లానింగ్ చేశాడు. భర్త రాజా రఘువంశీని సోనం గుప్తా హత్య చేసిన తర్వాత మరో క్రూరమైన ప్లాన్ వేసింది. ఒంటరిగా కనిపించిన ఏదో ఒక మహిళను హత్య చేసి ఆమె శరీరాన్ని గుర్తుపట్టలేనంతగా చెక్కేసి నదిలోకి వదిలేసి సోనం నదిలో కొట్టుకుపోయినట్టుగా అందర్నీ నమ్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అలాగే ఎవరైనా ఓ మహిళను హత్య చేసి ఆమె భౌతిక కాయాన్ని మంటల్లో సగం కాల్చాలని నిందితులు భావించారు. సగం కాలిన ఆ మహిళ శరీరాన్ని రఘువంశీ మృతదేహం వద్ద పెట్టి అది సోనందే అని భ్రమింపచేసేలా కుట్ర పన్నారు. కానీ పర్యాటకులు ఎక్కువగా ఉండటం వల్ల ఆ 2 ప్లాన్లు ఫలించకపోవటంతో సోనం, ఆ ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా సోనం బుర్ఖాలో మేఘాలయ నుంచి పారిపోయి టాక్సీ బస్సుల్లో ప్రయాణిస్తూ మధ్యప్రదేశ్ కు చేరుకొని ఇండోరుకు వచ్చి తన ప్రియుడిని కలిసినట్టు మధ్యప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ ఒకే గదిలో ఉన్నారని, అక్కడే ఇద్దరూ కలిసి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. ఇదే సమయంలో రాజా రఘువంశీ సోనం బస చేసిన హోటల్లో మంగళసూత్రం, ఉంగరం లభించాయని, ఇవే ఆ తర్వాత దర్యాప్తులో నిందితురాలని పట్టించాయని పోలీసులు తెలిపారు. కొత్తగా పెళ్లిన మహిళ గదిలోనే మంగళసూత్రాన్ని, ఉంగరాన్ని పెట్టి వెళ్లడం మాకు కొత్త అనుమానాలను కలిగించింది. ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశామని ఓ పోలీస్ అధికారి చెప్పారు. ఆ తర్వాత జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించగా కనిపించకుండా పోయిన సోనం ఉన్నట్టుండి ఉత్తరప్రదేశ్ లో ప్రత్యక్షమైంది. తనను ఎవరో కిడ్నాప్ చేసి గాజీపూర్లో వదిలిపెట్టారని ఆమె ఆరోపించింది. అయితే అవన్నీ అవాస్తవాలేనని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. మే 25, 27 మధ్య సోనం రైలులో ఇండోర్కి వచ్చింది. దేవాస్ గేట్ లోని ఓ అద్దె గదికి చేరుకున్నట్టు మాకు సమాచారం అందింది. అక్కడే తన ప్రియుడు రాజ్ కుష్వాహాను కలుసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ పారిపోయేందుకు ప్లాన్ చేశారు. రాజ్ కుష్వాహానే స్వయంగా ఓ టాక్సీ మాట్లాడి సోనంను ఉత్తరప్రదేశ్ కు పంపించాడు అని అదనపు డీసీపీ రాజేష్ దండోటియా వెల్లడించారు. అయితే ఉత్తరప్రదేశ్ కు సోనం గుప్తా ఎందుకు వెళ్లిందన్న దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. బహుశా కేసును తప్పుదోవ పట్టించడం కోసమే ఆమె గాజీపూర్కు వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు తన భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనం మే 23న జితేంద్ర రఘువంశీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా నుంచి కిరాయి హంతకులకు చెల్లింపులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. తమ కుటుంబ వ్యాపారంలో జూనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్న జితేంద్ర రఘువంశీ పేరుతో ఆమె యూపీఐ ఖాతాను తెరిచినట్టు సోనం అన్నయ్య గోవింద్ వెల్లడించారు. తన చెల్లెలు సోనంనే ఆమె భర్తను చంపించిందని తాను 100% నమ్ముతున్నట్టు గోవింద్ స్పష్టం చేశారు. నేరం రుజువైతే ఆమెను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఈ హనీమూన్ హత్యోదంతం సంఘటన 3 కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మా కోడలు సోనం ఇంతటి దారుణానికి ఒడిగడుతుందని మేము ఊహించనే లేదు. ఆమె మరొకరిపై మనసు పడి ఉంటే మా అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి ఎందుకు సమ్మతించిందో అర్థం కావటం లేదు. ఆమె మా అబ్బాయిని చంపాల్సిన అవసరమేమొచ్చింది? మా బాబు మేఘాలయ నుంచి మృతదేహమై తిరిగి వస్తాడని కలలో కూడా ఊహించలేదు అంటూ రాజా రఘువంశీ తల్లి ఉమా కన్నీటి పర్యంతమయ్యారు.
మరోవైపు తన కుమారుడిపై సోనం చేతబడి చేయించి ఉంటుందని రఘువంశీ తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుష్వాహాది ఇండోర్ నగరమే. మా అబ్బాయి అమాయకుడు, అతడిని ఎవరో ఇరికించారు, 20 ఏళ్ల అబ్బాయి అంత పెద్ద నేరం ఎలా చేయగలడు అని రాజ్ కుష్వాహా తల్లి చున్నీదేవి ఏడుస్తూ ప్రశ్నించారు. ప్రధాన నిందితురాలు సోనం తల్లి సంగీత మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. అయితే మా అమ్మాయిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, అయితే మేఘాలయలో రాజా రఘువంశీకి ఏం జరిగిందో నేను ఇప్పుడే చెప్పలేను అని సంగీత అన్నారు. అలాగే తన కూతురు అమాయకురాలని, ఆమెపై పూర్తి నమ్మకం ఉందని, తాను ఇలాంటి పనులు చేయదని సోనం తండ్రి దేవీసింగ్ చెబుతున్నారు. దీంతో సోనం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు నార్కో టెస్టు చేయాలని రాజా రఘువంశీ సోదరుడు పోలీసులను కోరాడు. ముందుగా తన సోదరుడిని హత్య చేసిన వారు కిరాయి గుండాలని చెప్పినప్పటికీ తర్వాత దర్యాప్తులో వారు సోనం ప్రియుడి స్నేహితులని తెలిసిందన్నాడు. అదేవిధంగా ఈ ఘటనలో మరింత మంది ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే సోనం తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రాజా రఘువంశీ హత్యకు సంబంధించి ప్రధాన నిందితురాలు సోనం సహా మిగతా నలుగురిని పోలీసులు జూన్ 17వ తేదీ మంగళవారం సోహ్రాలోని ఈస్ట్ కాశీ హిల్స్ ప్రాంతానికి తీసుకువెళ్లి నేరం జరిగిన విధానాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. సోహ్రాలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న వాహన పార్కింగ్ ప్రదేశంతో పాటు జలపాతం ఉన్న ఎత్తైన లోయ వద్దకు కూడా నిందితులను తీసుకువెళ్లారు. ఫోరెన్సిక్ బృందం వీరి వెంట ఉంది. ఈ క్రమంలో మేఘాలయ డీసీపీ నోంగ్రాంగ్ మాట్లాడుతూ ఈ కేసును ఆర్థిక కోణంలోనూ సిట్టు విచారిస్తోంది. పెళ్లైన కొద్ది రోజులకే భర్త రాజా రఘువంశీపై సోనం ఎందుకంత ద్వేషం పెంచుకుంది, ఏ కారణాలతో భర్తను ఆమె చంపించింది అనే విషయాలపై దృష్టి పెట్టాం అని వెల్లడించారు. మొత్తానికి కట్టుకున్న భర్త రాజా రఘువంశీని చంపేందుకు సోనం గుప్తా అత్యంత క్రూరమైన పథకాలు వేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. శోభనం రోజున కూడా సోనం తన భర్త హత్య కోసం వాడుకున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తన భర్త మాదిరిగానే మరో అమాయక మహిళను చంపేసి అది తానేనని నమ్మించాలనుకున్న సోనంది ఎంత క్రూరమైన మనస్తత్వమో అర్థమవుతోంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ముందే చెప్పకుండా నమ్మించి పెళ్లి చేసుకొని ఇంత దారుణంగా ఎలా చంపుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్న రాజా రఘువంశీని పెళ్లైన 10 రోజులకే హనీమూన్కి తీసుకువెళ్లి ప్రియుడు రాజ్ కుష్వాహా అతని స్నేహితులతో కలిసి చంపిన సోనం గుప్తాకు ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.